తెలంగాణ పాలిటిక్స్ లోకి సడన్ గా పులి ఎంట్రీ ఇచ్చింది. అవును, ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు టైగర్ కు టైం వచ్చింది. త్వరలోనే పులి బయటకు వస్తుందన్న మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్ తర్వాత రాజకీయాలని దాని చుట్టే తిరుగుతున్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ పేలుతున్నాయి. పులి బయటకు వస్తే బోన్లో బంధిస్తామని సీఎం రేవంత్ కౌంటర్ అటాక్ దిగగా కేసీఆర్ పులి కాదని ఎలుక అని సెటర్ వేశారు బీజేపీ నేత రఘునందన్ రావు. పొలిటికల్ గా ఇవన్నీ కామన్ అయినా సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ మాత్రం క్యాజువల్ గా చేసినట్టయితే కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మట్టి కరిపించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అట్టహాసంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు రాత్రి బాత్రూంలో కాలు జారి కింద పడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తుంటి ఎముక విరగడంతో కొన్ని రోజులు హాస్పిటల్లో చికిత్స పొందారు. ప్రస్తుతం ఇంటి వద్ద రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో ఎన్నికల్లో ఓటమి తర్వాత అసలు జనంలోకే రాలేకపోయారు కేసీఆర్. దాదాపు 50 రోజుల నుంచి సైలెంట్ మోడ్ లో ఉండిపోయారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని తానై మీటింగ్లు నిర్వహిస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం సమీక్షలు చేస్తున్నారు. దాదాపు పూర్తిగా కోలుకున్న కేసీఆర్ త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తారని పులి బయటకు వస్తుందన్న కామెంట్ చేశారు కేటీఆర్. కేటీఆర్ ఈ కామెంట్ చేసిన వెంటనే లండన్ టూర్ లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పులి బయటకు వస్తే బోన్లో వేస్తామని, చెట్టుకు వేలాడ తీస్తామంటూ ఘాట్ గా రిప్లై ఇచ్చారు. అయితే ఈ రిప్లై ఏదో ఆసమాసిగా వచ్చింది కాదని దీని వెనక పెద్ద కథే ఉందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అతి త్వరలోనే కేసీఆర్ ను జైలుకు పంపేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అయిందని, ఇప్పటికే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా కంప్లీట్ అయిందని చెబుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ ఎంతో గొప్పగా చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టే ఇప్పుడు ఆయన ఊచలు లెక్క పెట్టేందుకు కారణమవుతుందని సమాచారం. ఎన్నికల టైంలో బీఆర్ఎస్ కు మైనస్ గా మారిన మేడిగడ్డపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతోంది. అటు కాగ్ నివేదిక కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు బయటపెట్టింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం అవినీతిపై లోతుగా తవ్వే పని మొదలుపెట్టింది రేవంత్ ప్రభుత్వం. ఎన్నికల ప్రచారంలోనూ ఈ విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ఏటీఎంలు పెట్టి మరీ ప్రచారం కూడా చేసింది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ లో వచ్చిన పదులు ప్రజల్లోనూ ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు అన్ని తానై వివరించిన కేసీఆర్ తన మెదడు రంగరించి డిజైన్ చేశానని ఎన్నోసార్లు చెప్పుకున్నారు. ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాని రీతిలో ప్రాజెక్టు నిర్మించారని కూడా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఇదే ఆయన పాలిట గుదిబండగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల విజిలెన్స్ విచారణలో ప్రాజెక్ట్ డిజైనే పూర్తిగా లోపభూయిష్టంగా ఉందన్న విషయం బయటపడింది. కేవలం 3 ఏళ్లలోనే ప్రాజెక్టు పనికి రాకుండా పోవడం వెనుక నాణ్యతా లోపాలే కారణమని నివేదిక కూడా ఇచ్చింది. పగుళ్లు వచ్చిన మేడిగడ్డ 7వ బ్లాక్ తో పాటు దాని పక్కన ఉన్న మరో 2 బ్లాక్లు కూడా ప్రమాదంలో ఉన్నట్లు చెప్పింది. ఏకంగా 1,00,000 కోట్ల ఖర్చుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసిన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అందుకే అన్ని ఆధారాలు సేకరించి అతి త్వరలోనే కేసుని ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ కామెంట్లపై రేవంత్ ఇమిడియట్ రిప్లై వెనుక కారణం అదే అని, కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను జైలుకు పంపే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలలోగానే కాళేశ్వరం అవినీతిపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగేలా రేవంత్ స్టెప్స్ ఉండబోతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పదే 6 గ్యారంటీల విషయంలో తమను టార్గెట్ చేసిన బీఆర్ఎస్ ను ఆత్మరక్షణలో పడేసేలా ఆయన కార్యాచరణ ఉండబోతోందట. మొత్తంగా పులి బయటకు వస్తుందా, వస్తే నిజంగా బోన్లో వేస్తారా అనేది అతి త్వరలోనే తెలియాల్సింది.